హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ స్నాక్స్ ఎప్పుడైనా మనము హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం శనగల్ని మనము ఉడికించుకుంటే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఈజీ. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక కప్పు శనగల్ని తీసుకున్నాను, ఉడికించుకొని ఉన్నవే. ఈ స్నాక్స్ ని సాయంకాలం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ శనగల్ని ఉదయాన్నే నానబెట్టేసి సాయంకాలం ఉడికించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక చిన్న క్యారెట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కీర దోసకాయ ముక్కలు వేసుకున్నాను. మీడియం సైజు టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చాట్ మసాలా అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకుంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కారపొడి వాడకుండా మిరియాల పొడి వాడుకున్నాను. మిరియాల పొడి వద్దు అనుకునేవారు కారపొడి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడే సాల్ట్ వేసుకోలేదండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా వేయించిన పల్లీలు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది ముందే వేసుకున్నామంటే ఉల్లిపాయల్లో, టమాటాల్లో, ఇంకా కీర దోసకాయల్లో వాటర్ అనేది బాగా ఊరుతుంది. కాబట్టి చివరన సాల్ట్ అలాగే పల్లీలు కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా హెల్దీ శనగల చాట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.